పరిశుద్ధ ప్రభువా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా సృష్టికర్తవు, మా విశ్వాస జీవితానికి ఆధారభూతుడమైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, నీ ఘనమైన నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాం. దైవ సన్నిధిలో చేరి దైవ సమూహముతో కలిసి దైవ వాక్కును ధ్యానించడానికి, వాక్యపు వెలుగులోనికి మేము ప్రయాణిస్తూ ఉండగానే, మీ వాక్యాన్ని మేము వింటూ ఉండగానే స్వస్థతలు, ఆశీర్వాదములు, దీవెనలు, సమాధానమును, అన్ని ఈవులు మీరు మాకు అనుగ్రహిస్తూ మా హృదయాలు తెరవబడి వాక్యం వైపు మా గురి, మా చూపు ఉంచి లోతైన విశ్వాసంలోనికి మేము ప్రయాణించులాగున అటువంటి కృపను దయచేయగలరంటూ క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మహా గొప్ప భాగ్యం, ఈ ధన్యత ప్రతి వారం విడువక ఎడబాయక దేవుని వాక్యాన్ని అందించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి అనుమతి అనుగ్రహించినటువంటి మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, మరి తల్లి గారికి, అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారికి, డిసిసి చైర్మన్స్, క్లర్జీ ఆఫీసర్స్, సంఘము, సంఘ నాయకులు, అధ్యక్ష మండలంలో ఉన్న ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు నామములో మరి ఉదయకాల అభినందనలు, శుభములు, దీవెనలు వారికి అందరికీ తెలియపరుస్తూ, జగదిగుట్ట పాస్టరేట్ సంఘానికి, సంఘ నాయకులకు కూడా మీ అందరికి కూడా క్రీస్తు నామములో దీవెనలు, శుభములు తెలియపరుస్తున్నాను. ఒకటే మార్గం, ప్రభు దగ్గరికి వస్తేనే, ఎప్పుడు చెప్తుంటా కదా, ప్రభు దగ్గరికి వస్తేనే మీకు ఆశీర్వాదములు సమృద్ధిగా వస్తాయి. దేవుని వాక్యం భయముతో, భక్తితో, శ్రద్ధతో విని హృదయములో భద్రపరుచుకోవాలి. ఇది ఎందుకంటే జీవమిచ్చే గ్రంథం, జీవ వాక్యం. ఇది చదివితే, ఇది వింటే బ్రతుకుతాం, అవకాశం పోతే బ్రతకం. దేవుడి వాక్యాన్ని ప్రతి నిత్యము ధ్యానిస్తూ ఉంటే మనం జీవిస్తామనే సత్యాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను. ఈ దినం అడ్వెంట్లో 4th సండే క్యాండిల్ లైట్ సర్వీస్ లో ఈ క్యాండిల్ ఏంజెల్ క్యాండిల్, దేవదూతల క్యాండిల్. అంటే దేవదూతలు సమాధానాన్ని తీసుకొని వచ్చాయి గొర్రెల కాపరులకు, మనకు కూడా. కనుక ఈ క్యాండిల్ తర్వాత క్రిస్టమస్ రోజు మరొక వైట్ క్యాండిల్, వెలుగు అనే యేసును సూచిస్తున్నటువంటి క్యాండిల్ వెలిగిస్తాం. అది పెద్ద క్యాండిల్ చేస్తాం. సో కనుక ఈ అడ్వెంట్లో చివరి ఆదివారంగా దేవుడు మనకిస్తున్న అంశం మరణాత ప్రభువా రమ్మో. కమ్ లార్డ్, లైఫ్ ఇన్ వెయిటింగ్ ఫర్ మరణాత. మరణ్ అథ అరబిక్ భాష యొక్క పదం. ప్రభువా రమ్ము, జీసస్ కమ్ అనే అంశాన్ని మనకు పెద్దలు ఇచ్చి ఉన్నారు. ప్రభువును మనం పిలుస్తున్నాం. జనరల్గా ఎప్పుడు పిలుస్తామండి ప్రభువును? మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, మనకు రోగాలు ఉన్నప్పుడు, మన సుఖవంతమైన ప్రయాణము జరగాలని కోరుకున్నప్పుడు ప్రభువుకు మొరపెట్టి, లేదా మీ దైవ సేవకులకు మొరపెట్టి మీరు ప్రార్థించండి, ప్రభు మా హృదయంలోనికి, మా ఇంటిలోనికి
నా శరీరంలోనికి, నా అనారోగ్యంలోనికి రావాలని ప్రభువును పిలుస్తుంటాం. మరణాత, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ప్రతి సంవత్సరం ఈ మాట మనకు వస్తుంది. సో ప్రభువును మనము పిలుస్తూ ఉంటున్నాం. రెండు రకాలైనటువంటి రాకడ. నెంబర్ 1, ప్రభు వచ్చి ఉన్నాడు, మనం చూసి ఉన్నాం. మన పితరులు ఆయన తాకి, ఆయన ద్వారా అద్భుతాలు, మేలు, దీవెనలు, రక్షణలు అన్ని పొంది ఉన్నారు. సెకండ్ టైం కూడా ఆయన వస్తున్నాడు. యోహాను సువార్త 14:2 మనం చూస్తాం కదా, నేనుండు చోటికి మిమ్మలను తీసుకుని వెళతా, నేను మరలా వస్తా. దేవుని వాగ్దానాలు అన్ని సత్యమే. బైబిల్లో రాసిన ప్రతి మాట సత్యమే. కనుక అందరము ఆ మాటను నమ్మవలసింది. జీసస్ ఈస్ ఆన్ ద వే. ఆయన పరలోకం నుంచి వంగి మెల్లమెల్లగా దిగి వస్తూ ఉన్నాడు. కనుకనే మనము ఆయనకు ఒక స్పెషల్ ఇన్విటేషన్. ప్రభువా, నీకు ఒక స్వాగతాన్ని ఇస్తున్నాం. మా ఇంటికి రా, మా హృదయంలోనికి రా, మా సంఘంలోనికి రా, మా దేశంలోనికి రా అని దేవుణ్ణి మనము పిలుస్తూ ఉంటున్నాం. ఇది ఆది సంఘ ప్రార్థన లేదా కేక. మరణాత రమ్ము మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో కూడా చూసే ఉన్నాం. 22వ అధ్యాయంలో త్వరగా రమ్ము ప్రభువా. అదేవిధంగా ఆ పౌలు కూడా రాస్తున్నాడు 1 కొరింథీ 16:22 ప్రభు రమ్ము, ప్రభు వచ్చుచున్నాడు. కనుక దేవుణ్ణి మనము పిలుస్తూ ఉంటున్నాం. ఇదొక ఆశ, ఇదొక కోరిక, ప్రభువుని పిలవడం. ప్రతి విశ్వాసంలో ఉండవలసిన ఆశ, ఈ కోరికను ఈ జీవితంలో మనం వేచి ఉండడం, ఆయన కొరకు వేచి ఉండడం, గుర్తించడం, ఆయన వస్తున్నాడని వెయిట్ చేయడం. ఆయన తప్పక వస్తూ ఉన్నాడు. ఆయన దేని కొరకు వస్తున్నాడు? న్యాయం కొరకు, మంచితనం కొరకు, ప్రేమ కొరకు, శాంతి కొరకు. మరి ఎక్కడెక్కడైతే ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఒక దేశం నుంచి మరొక దేశానికి యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి. దేశం మధ్యలో కూడా కొన్ని స్టేట్స్ మధ్యలో కూడా మనకు యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి. పొలిటికల్ ఫైట్స్ నడుస్తూ ఉన్నాయి. రకరకాల యుద్ధాల నుంచి వారికి అందరికీ శాంతినివ్వడానికి, శాంతికరమైనటువంటి, శాంతికి కర్త అయినటువంటి యేసు వస్తూ ఉన్నాడు. యేసు కొరకు మనము ఎదురు చూడాలి. తర్వాత విశ్వాసులు ఆశతో కలిగి, మనకు ఒక ఆశ ఉండాలి, మనకు ఒక కోరిక ఉండాలి, మనకు తలంపు ఉండాలి. ప్రభువును పిలవడానికి కానీ, ప్రభువును హృదయంలో చేర్చుకోవడానికి కానీ మన హృదయంలో ఆ పిలుపును భద్రపరచుకోవాలి. ఫర్ జస్టిస్ అండ్ రైటియస్నెస్ అనగా న్యాయం కొరకు, నీతి కొరకు, అణచివేయబడిన వర్గాల వారికి, అన్యాయస్తులైన వారికి, బాధల్లో ఉన్న వారికి న్యాయము తీర్చే ఆ న్యాయపరుడు, నీతిమంతుడైనటువంటి దేవుని కొరకు మనము ఎదురు చూడాలి. దుష్టత్వంలో, శాపంలో, పాపంలో కూరుకుపోయినటువంటి ప్రపంచానికి ప్రభు వస్తున్నాడని ఒక నిరీక్షణ చూడాలి. ఫర్ పీస్ షాలేం అనగా సంపూర్ణ సౌఖ్యము, దీని సమాధానం అన్నాం. నీ సమాధానం ఇంటిలో పరిపూర్ణంగా, సంపూర్ణంగా, సౌఖ్యంగా ఉండాలి. అది ప్రభు దిగి వచ్చి నీ హృదయంలో ఉన్నప్పుడే ఈ పీస్ వస్తూ ఉంది. నలిగిపోయిన ప్రపంచంలో, చెదరిపోయిన ప్రపంచంలో దీనికి శాంతి కావాలి. అంటే శాంతిపరుడైన యేసు రావాలి. విశ్వాసులు ఆ శాంతిని తీసుకొని లోకాన్ని శాంతితో నింపాలి. మరి మూడవదిగా దేవుని వాగ్దానాల నెరవేర్పు కొరకు, ఫర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. ప్రవక్తలందరూ ప్రవచించారు, ప్రాఫెసీ. వాళ్ళందరూ
ఏంటి, ఆయన వస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. వాగ్దానాలు అనగా మనకు తెలుసు, ప్రవచనాలు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కనుము, ఇదొక వాగ్దానం, ప్రొఫెసీ. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం 14వ వచనంలో. అది ఇక్కడ నెరవేరుతుంది. ఎక్కడ? సిమెయోను అన్న బాలయేసును వారి చేతుల్లోనికి తీసుకున్నప్పుడు కాసేపు చూస్తాం. ఈ నెరవేర్పులన్నీ దేవుడు వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడనే సత్యాన్ని ఇక్కడ మనము చూస్తున్నాము. తర్వాత రక్షణ అండ్ విమోచన కోసం, ఫర్ సాల్వేషన్ అండ్ డెలివరెన్స్. ఆయన వస్తే రక్షణ మనకు వస్తుంది, ఆయన వస్తే మనకు విమోచన, విడుదల వస్తుంది. అపాయంలో, ప్రమాదంలో ఉంటే ఆయన మనం రక్షిస్తాడు. ఒక పాపంలో మనం బంధించబడితే ఆయన విడిపిస్తాడు. ఒకసారి చూడండి, ఎవరైనా చెడు పనుల్లో ఉంటే వారు దేవుని వాక్యంని రక్షింపబడ్డప్పుడు అంటుంటారు, నేను గత 10 years బ్యాక్ చాలా ఘోరంగా ఉండేవానండి, ఇప్పుడు నేను ఆ పాపం నుంచి విడుదల వచ్చింది, విమోచింపబడ్డాను. డెలివరెన్స్, రిడీమర్ అంటారు గ్రీకులో. దాని గోయల్ అంటే విమోచించేవాడు మన యేసు అని మనము అర్థం చేసుకోవాలి. తర్వాత దేవుని శాశ్వత సహవాసం కొరకు కొయినోనియో, గ్రీకులో ఫెలోషిప్. ఈ మాట ఫర్ ఎటర్నల్ ఫెలోషిప్ విత్ గాడ్. ఎప్పటికీ శాశ్వతంగా నీవు ఆయనతో కలిసి ఉంటావు. విశ్వాసి వెలుగులో ప్రయాణించాలి. విశ్వాసి చీకటిలో ప్రయాణించకూడదు. ఆయన వెలుగులో ప్రయాణిస్తేనే ఆ నిరీక్షణ, ఆ కృప దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మరి అదేవిధంగా కదోష్, ఆయన రాకడ కొరకు, ఆయన పరిశుద్ధుడు, ఆయన కొరకు వెయిట్ చేసే వాళ్ళందరూ కూడా కదోష్ అంటే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే హృదయములో మలినము లేకపోవడం. గుండె నిండా, హృదయం నిండా విషము, పాపము, ఈర్ష్యాన్ని పెట్టుకుంటే నువ్వు పరిశుద్ధుడు కావు, నువ్వు కదోషువు కావు, నువ్వు దురేషు. అంటే ఈ యొక్క పాప భూమిలో ఉన్నట్లు ఈడ తేటగా చెప్తున్నాడు. విశ్వాసికి దేవుడు ఇస్తున్నటువంటి మాట, దేవుని కీలకమైనటువంటి మాట పరిశుద్ధుడు అనే అర్థాన్ని ఇస్తుంది. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి పేతురు అన్నాడు. మనం పరిశుద్ధంగా ఉండడానికి 100% వాక్యం విని వాక్యానుసారముగా జీవిస్తే పరిశుద్ధతలోనికి మనము వెళ్ళగలము. తస్మాష్ అంటారు ఇప్పుడు, అంటే కొమ్మ. యెషయా మొద్దు నుండి చిగురు వేరు పుట్టును. ఆయనే ఎవరట? యేసు ప్రవచన. అక్కడ క్రీస్తుకు పూర్వం ఏది చెప్పబడిందో అది క్రీస్తు శకంలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. సో కనుక ఈ యొక్క కొమ్మ లేదా ఈ మొద్దు, ఈ చిగురు యేసు అని మనము గుర్తించాలి. ఆయన రాక కొరకు మనమందరము వెయిట్ చేస్తున్నాం. ఓర్ అంటే ఇప్పుడులో తెలుగు వెలుగు. వెలుగు సంబంధుల వలె దేవుడి వైపు చూస్తే మనకు వెలుగు వస్తుంది, లోకం వైపు చూస్తే మనకు చీకటి వస్తుంది, సైతాన్ వైపు చూస్తే చీకటిలో పడిపోతాం. కానీ వెలుగు వైపే మనము చూడాలని నేను జ్ఞాపకము చేస్తున్నాను. చదవబడిన లేఖన భాగంలోకి మనం వెళితే యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2 నుంచి 5 వరకు. దేవుని రాజ్యం విజయాన్ని సాధిస్తుంది. దేవుని రాజ్యం విజయాన్ని తీసుకొని వస్తూ ఉంది. వెయిటింగ్ బిగిన్స్ విత్ విజన్ ఆఫ్ గాడ్స్ ఫ్యూచర్. వేచి ఉండుట దేవుని ద్వారా కలుగు భవిష్యత్తు దర్శన. మనం వేచి ఉంటే భవిష్యత్తులో మనం దర్శనాలు చూస్తాం. ప్రభు యేసు వస్తున్నాడనే దర్శనం కళలలో, ప్రార్థనలో, ఆ యొక్క మెడిటేషన్లో మనము చూడగలము దర్శనాలను. అదే ఇక్కడ భక్తుడు రాస్తున్న 2వ వచనం. అంచె దినమున అంటే 1, 2
ఫస్ట్ అండ్ సెకండ్ టైంలో ప్రభు వస్తున్నాడు. అవి అంచె దినాలు, లాస్ట్ డేస్, చివరి దినాలు. కొన్నిసార్లు ఆ కోమాలో ఉండి లేకపోతే ఐసీలో ఉన్నప్పుడు మనం అనుకుంటుంటాం, లేదండి హోప్లెస్ ఏం లేదుగా, అయిపోయింది, చివరి ఆ గడియల్లో ఉన్నాడు లేదా చివరి మూమెంట్స్ లో ఉన్నాడు అన్నట్టుగా అంచె దినమున యెహోవా ఆలయము స్థిరపడి, అంటే క్రీస్తు రాకడ కాలాన్ని సూచిస్తుంది. నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు అన్నాడు ప్రభు. ఒకసారి శిష్యులు అడుగుతారు కదా, నీ రాకడకు సూచన మాకు చూపించు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు కదా యేసయ్య, ఒక అద్భుతం చెప్పు, మేము సిద్ధపడతాం అంటే అంటున్నాడు, అరే బాబు నా చేతిలో ఏమీ, ఎవరి చేతిలో ఉంది మరి? నా తండ్రి చేతిలో సమస్తము ఉంది. యేసు ప్రభు తన తండ్రి అయినటువంటి దేవుడికి విధేయుడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా అతని మాటను దాటి బయటకు వెళ్ళలేదు. కనుకనే నా చిత్తం అన్ని జనాంగాలు ఆయన అంత్యకాల దినములో ఆయన దేవాలయంలోనికి యూదులు వస్తారు, అన్యులు వస్తారు, అందరూ వచ్చి ఒక ప్రవాహము వలె అంత్య దినాల్లో వారు వచ్చి ప్రభు పాదముల యొద్ద ఉంటారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. వారు ఒక ప్రవాహము వలె సమస్త జనులందరూ కూడా యెహోవాను ఆరాధించడానికి వస్తారు. అన్యులు ఆ దేవాలయం వెలుపల ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడట ఆయన రెండవ రాకడలో ఆయన కట్టబోతున్నటువంటి దేవాలయంలోనికి అందరూ కూడా ఒక ప్రవాహము వలె వస్తారని దేవుడి వాక్యము సెలవిస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక, అంటే ఆ ప్రజల యొక్క ఆత్మీయ దాహం, ఆకలి దప్పులు దించుకోవడానికి. ఆకలి ఉంటే హోటల్ పోయి భోజనం చేస్తే ఈ శరీరానికి తృప్తి వస్తుంది, ఆకలి తీరుతుంది. అదే దేవుడి ప్రభు దేవాలయానికి వస్తే ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి నీకు తీర్చబడుతుందని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. 3వ వచనంలో ధర్మశాస్త్రం, యాకోబు సంతానం ఇజ్రాయెల్ ప్రజలకు మోసే సీనాయి కొండ మీద వారు ఆ తోరా, ఆ కాన్స్టిట్యూషన్ బుక్, దాని ప్రకారమే బ్రతకాలి. వారు దాన్ని మీరిన వారు కొందరు ఉన్నారు, వారు మార్గ మధ్యంలోనే టపా కట్టేసి వెళ్ళిపోయారు. కొన్ని లక్షల మంది దేవుని వాక్యానికి విధేయుడు ఎవడు కాడో, ఎవడు పరిపూర్ణంగా వినరో వారి కుటుంబానికి దేవుని ఆశీస్సులు రావు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. 5వ వచనంలో యెహోవా వెలుగు దేవుని వాక్కుకు సూచన. దేవుడు మాట్లాడుతూ ఉంటే వెలుగు మీ మీదికి దిగి వస్తుంది. మీరు మాట్లాడితే రాదు. ఒకసారి మనం మాట్లాడుకుంటుంటాం కదా గుడిలో కూడా, ముఖ్యంగా స్త్రీ అటు చూసి ఇటు చూసి చేయకండి అవన్నీ. దేవుడు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ప్రవక్తల ద్వారా అంటే చాలా జాగ్రత్తగా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, భయంతో భక్తితో కూర్చొని వినాలి. సింపుల్. అవి చేయడానికి అట్లా చేయకుండా ఉండాలి. యెహోవా వెలుగు మీ మీదికి దిగి వస్తే మీ జీవితం అంతా వెలుగుమయమవుతుంది. డైరెక్ట్ ఇన్విటేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఓ మరణాత నీవు దిగిరా ప్రభువా అని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 75వ అధ్యాయంలో కూడా ప్రభువును ఘనపరచుట, దేవుని మాత్రమే నువ్వు ఘనపరచాలి. ఇందులో 3 సత్యాలు మనం చూస్తాం. దేవుడు మాత్రమే సర్వాధికారి, గాడ్ అలోన్ ఈజ్ సోవరెన్. దేవుడు మాత్రమే ఆయన సర్వశక్తివంతుడు, నిజమైన ఉన్నత స్థానం కలవాడు దేవుడు మాత్రమే అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు మాటలు. మరియు ఆరాధన అన్నది మన ప్రతిస్పందన. వర్షిప్ ఈజ్ అవర్ రెస్పాన్స్. ప్రతిస్పందించాలి ఆరాధనలో, మనము లీనమైపోవాలి ఆరాధనలో. పాలు నీరు ఏ విధంగా కలుస్తున్నాయో విశ్వాసి దేవుడు కలిసి ఆ హృదయాన్ని కుమ్మరించి, ప్రభువా ఇదిగో ఈ 2 గంటలు నీ స్వాధీనంలో నేను ఉంటున్నాను,
ఐ వర్షిప్ అన్నది ఇక్కడ ప్రాముఖ్యమైన మాటను భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. మన హృదయాలను వినయంతో విధేయతతో సమర్పించుకోవాలి ఆరాధన సమయంలో. అందుకే నేను ఒకసారి చెప్తుంటా కదా, మీరు బయటికి కూడా వెళ్ళకండి అని. చెవిగల వారు వింటున్నారు, 2 చెవులు లేనోడు ఫోన్ రాగానే పోతాడు. ఇక దానికి నేనేమనలేడు, ఇక చెవిటోడానికి కూడా నేను అను. కానీ ఇక్కడ చూడండి, వాక్యం చక్కగా దేవుడు చెప్తున్నాడు, వినయము విధేయతతో ఉంటేనే నువ్వు ఆరాధనలో దేవుడు గణపరిచిన వాడు అవుతావు. 3వది, దేవుని న్యాయము గెలుస్తుంది. గాడ్ జస్టిస్ విల్ ప్రివైల్. గణపరుచుతా, దేవుని గణపరిస్తేనే నీవు జయము న్యాయము పొందగలవని పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము చూస్తున్నాం. పత్రికల పాఠంలో కూడా మనం చూస్తే ఆ రెవరెన్స్ లీడ్స్ టు ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. అనగా గౌరవము దేవుని వాక్యమునకు విధేయత చూపును. గౌరవనీయులైన రెవరెన్స్ అయినా రెవరెంట్ అయిన దేవుడు మాకెందుకు ఆ బిరుదులు పెడుతున్నారు, కానీ వాస్తవంగా ఈ రెవరెన్స్ ఎవరు, ఈ గౌరవం పొందేవారు ఎవరు? దేవుడే. అందుకే ఇక్కడ ఈ మాటలు వాడుతున్నాం. రెవరెన్స్ లీడ్స్ టు ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపుతారో వారు గౌరవనీయులు. దేవుని యొక్క ఆ స్థానాన్ని లేదా ఆ మాటను మీరు పొందుకుంటారని వాక్యము సెలవిస్తూ ఉంది. 10వ వచనంలో ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు. ఈ గ్రంథపు సందేశం, ఈ ప్రకటన గ్రంథం చాలా విలువైనది. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇంకా గంట పడుతుంది. గంట పడితే ఇంకా తెలుసు కదా, అయిపోతాయి. అట్లా కాకుండా త్వరలో ముగిస్తాయి. సింపుల్. ఇది చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఎన్నో గ్రంథం ఇది బైబిల్లో? చివరిది అంటే 66వ పుస్తకం. సింపుల్ గా చివరిది అంటున్నాడు. 66వ పుస్తకం. ఇది తెర ఓపెన్ చేసిన బుక్. ఇందులో దాపిరికము లేదు. ఈ గ్రంథం అంతా చదివితే ఒక్కసారి 2 సార్లు చదివితే అర్థాలు కావు. ఎన్నో మర్మాలతో కూడిన గ్రంథం కనుక ఈ గ్రంథంలో ఈ చివరి అధ్యాయాన్ని మనం దానిస్తాం. ఇందులో ప్రాముఖ్యమైన బంగారు వాక్యం ఏంటంటే, ప్రభు అయిన యేసు త్వరగా నమ్ము. కమ్ సూన్ ఓ లార్డ్. మరణాత దిగిరా, ఓ ప్రభువా దిగిరా అని యోహాను పద్మాసు దీపంలో కూర్చొని ఆయన రాస్తున్నాడు మాటలు. దేవుని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఈ ప్రవచన వాక్యం గ్రంథపు సందేశం ప్రవచన విశ్వాసులందరికీ, సంఘం అంతటికి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన చేయవలసిన అనౌన్స్మెంట్స్ ఏంటంటే, జీసస్ ఈజ్ ఆన్ ద వే, జీసస్ ఈజ్ కమింగ్ వెరీ సూన్. ఆయన త్వరగా దిగి వస్తున్నాడని సంఘానికి మనము అనౌన్స్మెంట్ చేయాలి. అనౌన్స్మెంట్ బుక్లో ఒక వచనము ప్రతి వారం రాసుకోవాలి మనం. ఇదిగో సంఘమా, ప్రభు వస్తూ ఉన్నాడు, బి అలర్ట్, రెడీగా సిద్ధంగా మీరు ఉండండి. ఈ మాటనే ఇక్కడ గ్రంథకర్త రాస్తూ ఉంటున్నాడు. 11వ వచనంలో అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనివ్వండి, దుష్టుడు ఇంకా దుష్టుడుగా ఉండనివ్వండి. యోహాను ప్రవచనమును తిరస్కరించువాడు. ఎవరైతే ఈ గ్రంథంలోని మాటలు చదువుతారో సర్లే ఆయన ఏదో చెప్పుడు పడలేక నాకేం అని తిరస్కార భావన నీలో ఉందా? ఎవరైతే వాడు తిరస్కరిస్తాడో తమ పాపములో నుంచి వారు ఉండిపోయి ఇక వారు బయటికి రాలేరు. రిపెంటెన్స్ లేకపోతే, పశ్చాత్తాప పడకపోతే, ప్రభువా నేను పాపిని నన్ను శుద్ధుడిగా చేయవా అంటూ ప్రార్థన చేసుకోకపోతే, ప్రభువు వెలుగు వైపును చూడకపోతే అందులోనే నీవు ఉండిపోతావని ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. 12వ వచనంలో వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి నీ జీతం ఇవ్వడానికి నేను సిద్ధంగా. ఈ మాట బాగా వినాలి. మీ క్రియలు ఏమున్నాయి? మంచి క్రియలు ఒకవైపు ఉంటాయి కదా, మంచి కూడా చేస్తావు కదా, అప్పుడప్పుడు చేయవా? చేస్తావు. మంచి క్రియలు
50% అవుతే 50% ఒకవేళ దేవుడికి ఇష్టం లేనిది నేను చేసుకుంటే, ఒక్కోసారి మనకు అనుకోకుండా మనం చేస్తాం. జనరల్గా ఎంత భక్తుడైనా చేస్తాడు. చేసిన వెంటనే నువ్వు పాప క్షమాపణ అడగాలి. కానీ నేను కోపడ్డా అనుకోండి, కోపడితే సాయంత్రం లోపల మళ్ళీ నాకు నేనుగా ప్రభువా నన్ను క్షమించు, ఫలానా వ్యక్తి ఫలానా మీద ఫలానా సంఘం మీద ఫలానా ఆ ప్రాంతంలో నేను కోపంగా ఉన్నాను, నన్ను మన్నించు అంటే నువ్వు తెల్లవారే శుద్ధి పడి జీతం ఇస్తా. జీతం అంటే మరి మీరు ఉద్యోగాలు పోతున్నారు కదా, డ్యూటీలోకి పోతే జీతము ఇస్తా. అది లోక సంబంధమైనటువంటి జీతం, దాంతో నువ్వు బ్రతకాలి. కానీ ఈ జీతం ఇది పరలోకానికి జీతం టికెట్. నా దగ్గరికి రావడానికి టికెట్. నేను మన సెక్రటరీ గారు కొన్ని టికెట్లని సేకరించి సీఎం గారి ప్రోగ్రాంకు అటు ఇటు వెళ్ళాను. ఆ టికెట్స్ ఉంటేనే లోపలికి ఎంట్రీ. అది లేకపోతే, అది లేకుండా నేను పోయినా అనుకో, ఒకవేళ సివిల్ డ్రెస్లో అయ్యగారు లేదు ఎవరు లేదు అడుగుతా. ఈ టికెట్ దేవుడు ఇస్తున్నటువంటి ఈ టికెట్, ఈ పాస్పోర్ట్, ఈ వీసా నీవు పొందుకుంటే నీవు సరాసరి ఎక్కడుంటా? పరలోకంలో ప్రభు దగ్గర కూర్చుంటా. జీతం ఇవ్వడానికి నా యొక్క ఉంది. ఆయన జీతం అనే రక్షణ, ఆయన జీతం అనే ప్రేమ, ఆయన జీతం అనే ఆప్యాయత మనకు దేవుడు ఇస్తున్నాడు. ఈ లోక జీతం కొరకు, ఓటి కొరకు శ్రమపడి టైం ఎక్కువ వెచ్చించుకొని చేయకండి. దేవుడి జీతం కొరకు ప్రయత్నం చేయండి. 15వ వచనం చాలా కఠినమైంది. చదువుతాను ఒక మాట మీ నోట. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధములను ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలుపల నుండి. చాలు, చాలా కష్టమైన మాటలు రాస్తున్నాడు భక్తుడు. కుక్కలను, మాంత్రికుడును, వ్యభిచారును, మోసపోయేవాడు, దొంగతనం, రకరకాలుగా ఎన్నెన్నో రాస్తున్నాడు. విగ్రహారాధికులను, వారంతా అబద్ధికులను. అమ్మ, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మాట, ఇదే మర్చిపోతుంది. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా పాపం. అబద్ధం అంటే రోజుకి ఎన్ని ఆడతాం అబద్ధాలు. ఒక్కొక్కసారి దోస్తు సరదాగా ఎక్కడున్నా అంటే పలానా దాగలు ఉంటే వాడు ఆడాడు ఉండనే ఉంటాడు. బోయిన పొలంలో ఉన్నాడు అనుకో, సికింద్రాబాద్ అబద్ధమే, సరదాగా అనుకోవచ్చు. లేకపోతే వాడేమన్నా అనుకో ఫీల్ అవుతాడేమో కొంచెం చెబుతా అనుకోవచ్చు. మీరందరికీ ఎంట్రీ లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. సూటిగా మాట్లాడుతున్నాడు. ఇక ఇవన్నీ ఉన్నాయి. నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించేవారు, వ్యభిచారం చేసేవారు, పాపం చేసేవారు మానేయండి. ఇవన్నీ బైబిల్ భక్తులకు పనికిరాలి. ఇవన్నీ ఈ మాటలు చేయకంటే రాస్తున్నాడు భక్తుడు. చేస్తే మీరు నష్టపోతారు. అబద్ధమును జరిగించు ప్రతివాడు దేవునికి శాశ్వతంగా దూరం అవుతాడు. నెంబర్ 1 పాయింట్. దేవుని యొక్క ఆ మహా సుందరమైనటువంటి వనములోనికి, పరలోకములోనికి మీకు ప్రవేశము లేదు. అబద్ధాల జనకుడు సైతాను ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి కనుక వారిని మనము విడిచిపెట్టాలని రాస్తూ ఉంటున్నాడు. 15వ వచనంలో వినువాడు దప్పికొనే వారికి నా యొద్దకు రానిమ్ము. దేవుని వాక్యం వినడానికి ఏ గుడ్ లిజనర్ ఈజ్ ఎ గుడ్ ప్రీచర్ అన్న. దేవుని వాక్యం వినాలి. 2 చెవులు దేవుని వాక్యం కొరకే, ఒక చెవుతో వదిలిపెట్టడం కాదు. వారిని నా యొద్దకు రండివ్వండి. దప్పికొనే వారు నా యొద్దకు రండి. ప్రభు ఆహ్వానం పిలుస్తున్నాడు. వాక్యం అనే దప్పిక, ప్రార్థన అనే దప్పిక, మంచి పనులు చేసే దప్పిక, మంచి హృదయం అనే దప్పిక. ఈ దప్పిక మనం కలిగి ఉండాలి. మామూలు దప్పిక, శరీరాల సంబంధమైన దప్పిక కాదు. అది నీళ్ళు తాగితే మళ్ళీ గంటకు మళ్ళీ గ్లాస్ తాగితే నో ప్రాబ్లం. మనం ఎప్పుడు తృష్ణ కలిగి, ఆశ కలిగి ఉండాలని రాస్తూ ఉంటున్నాడు. పెళ్లి కుమార్తె అంటే సంఘం రక్షణ కొరకు ఎదురు చూస్తూ, ఆ పెళ్లి కుమారుడైన యేసు పరలోక రాజ్యంలో ఆయన పిలిచే ఇన్విటేషన్కు మనము క్రీస్తు యొద్దకు వెళ్ళాలి. ప్రభు అయిన యేసు రమ్ము అని చివరి మాటగా భక్తుడు రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం.
సువార్తల పాఠంలో కూడా మనం గమనిస్తే యేసు దైవ మానవ రక్షకుడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం భావిస్తే ప్రభు రాక కొరకు సన్నాహాలు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి, ప్రభు రాకడ కొరకు మనము అలంకరించుకోవడం. ఇప్పుడంతా క్రిస్మస్ సీజన్లో మన ఇల్లు మనము కదా, మన తిండి కూడా స్పెషలేనా? ఆ దినం ఎవరైనా పచ్చడితో తింటాడంటే బహుశా నేనే తింటానేమో. ఎవరు కూడా తినం 1% కూడా కదా, అంతా స్పెషలే. ఎందుకు? ప్రభు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఆయన మా రక్షకుడు, ఆయన నన్ను కాపాడేవారు, ఆయన నా తండ్రి, ఆయన నా దేవుడు దిగి వస్తున్నాడు నా ఇంటిలోనికని. ఇంటిని శుభ్రం చేస్తాం, అన్ని విధాలుగా ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారు. 34 వచనం కొంచెం బాగలేదు కానీ చదవవలసింది. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం. ధనవంతులారా ఉన్నారా? ధనవంతులు మీ హృదయం ఏడబెట్టుకుంటారు? ధనం మీద కాదు, మీ హృదయం ఉండవలసింది దేవుని వాక్కు మీద. ఈ ధనవంతులు ధనానికి విలువనివ్వడం, ఆ దినాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ ధనవంతుల గురించి యూదుల్లో కొంతమంది ధనవంతులు ఉన్నారు. మనకు తెలిసిన ధనవంతులు ఎవరున్నారు బైబిల్లో? అబ్రహాం ధనవంతుడే కానీ అబ్రహాం ఎప్పుడు ధనాన్ని ప్రేమించలేదు. అబ్రహాము దేవుని ప్రేమించినాడు. ఆయన వెంబడి రన్నింగ్ పీటీ విషయాలాగా ఏమొచ్చింది? ధనం వచ్చింది, గౌరవం వచ్చింది, సంతానం వచ్చింది, ఎంతో అభివృద్ధి వచ్చింది. అబ్రహాము గుర్తు పెట్టుకోవాలి ధనవంతులు. ధనవంతులారా మీ హృదయము దేవుని దగ్గర పెట్టండి. మీ విలువైనటువంటి హృదయము దేవునికి ఇవ్వండి. ఇది ఈ లోక సంబంధమైన దానికి మీరు బానిసలుగా కాకండి. ధనానికి, హోదాకు, గౌరవానికి బానిసలుగా కావద్దు కదా. పొలిటికల్ లీడర్స్కు నిద్ర వస్తుందా? నీ పదవి లేకపోతే? మరి పదవి లేకపోతే ఏం పోతుంది? గౌరవం పోతుంది, హోదా పోతుంది. ఆ లీడర్షిప్ కొరకు ఆయన బానిస కావడం. ఈవెన్ అదేంటిది మొన్న జరిగింది కదా, సర్పంచ్లు కూడా ఎన్నెన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని ఎందుకు అదేమి ఊరలందరూ పోయాని దండం పెట్టాలని. ఆ బుడ్డోడికే దండం పెడితే ఈ సీఎం పిఎం అనేటోడికి వారి గౌరవం ఎట్లుంటుంది కదా. అంతా చిన్నోడు కదా. సో ఇక్కడ ఈ మాటలు మనం చూస్తున్నాం. ఈ హోదాలు, ఈ డబ్బుకు నేను బానిస. ఇక్కడ బానిస అనే పదం వాడుతుంది. డిలోస్ అంటారు మీకులో. బానిసగా కాకుండా మీ ధనం, మీ హృదయం ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. మీ హృదయము, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ మీ హృదయం ఉండును అని భక్తులు రాస్తే మనమేం రాసుకోవాలి? మా హృదయము, మా ధనము, మా హోదా అంతా మేము మా దేవుడి యొద్దకే ఇస్తున్నామయ్యా బాబు. ఓ లూకా, ఇదిగో మేము అటువంటి విశ్వాసులమని మనము చెప్పుకోవాలి. మీ నడుము కట్టుకొనుడి. నడుము కట్టుకోవడం అంటే నో టైమింగ్. అన్ని వేళల ఆరాధన కొరకు, ప్రార్థన కొరకు, పాటల కొరకు, దేవుని సువార్త కొరకు నడుము కట్టుకోవడం అంటే ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా అయ్యగారిలో పిలిస్తే ఉరికిపోతా. అయ్యగారు 1 గంట 2 గంటలా ఉరికేంది, మాకు ఇక్కడ పనులు లేవా? నడుము కట్టుకొని జాగ్రత్తగా మీరు ఉండండి. ప్రతి విశ్వాసి అన్ని వేళలా ఆత్మ సంబంధంగా ఉండాలనే అర్థాన్ని ఇక్కడ ఇస్తూ ఉంది. ఆత్మీయంగా ప్రభు కొరకు మనము విశ్వాసి ఆశతో, నిరీక్షణతో ఎదురు చూడాలని భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. ఆయన రాకడ కొరకు ఏ టైంలో వచ్చినా మనము నడుముకు బెల్ట్ అనే ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ, ఆ రక్షణ, బెల్ట్ ప్యాంట్ వేసుకుంటారు కదా, బెల్ట్ కట్టుకున్నట్టుగా మనము ఎదురు చూడాలని సిద్ధపాటు కలిగి, సిద్ధపాటు అనే వస్త్రాలు, దేవుని వస్త్రాలను ధరించుకొని ఉండాలి.
మనం వివాహ సందర్భంలో కూడా పెళ్లి కుమారుకు పెళ్లి కుమార్తెకు ఒక వస్త్రాలు ఇస్తాం. అది దేవుని వస్త్రాలుగా, దేవుని యొక్క రాజ్యానికి ఈ వస్త్రాలు వివాహం ద్వారా వారు సిద్ధపడాలనే వస్త్రాలను మనం ప్రార్థన కూడా చేస్తూ ఉంటాం. సో కనుక 36వ వచనంలో ప్రభు పెళ్లి విందు కొరకు అతని కొరకు ఎదురు చూడాలి బుద్ధి గల కన్యకల వలె. ఎంతమంది ఉన్నారు అక్కడ? 10 మందిలో ఒకరికేమో బుద్ధి ఉంది, ఒక వర్గానికి మరొక వర్గానికి బుద్ధి లేదు. వీరు దివిటీల్లో నూనె అనే రక్షణ, నూనె అనే ప్రిపరేషన్, సిద్ధపాటు, నూనె అనే విశ్వాసం ఆరిపోకుండా అయిపోకుండా ఎప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళేమో కొంతమంది పడుతున్న కోసం అన్నారు, పై డోర్ కొడితే డోర్ ఓపెన్ కాలే, మీరెవరో అంతే. అదే ఆన్సర్. ఆన్సర్ మనకొద్దు, మనం అందరం కదా ఒక్కొక్కరు ఒక్కొక్క దివిటి పెట్టుకో. మీ ముందు నేను ఉంటా, నా పక్క పట్టి నా చుట్టూ మీరు కూడా ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? కొద్దిమందికి నోరు ఓపెన్ కూడా అవుతుంది, భయం అవుతుంది పాపం, నేను పోతానో లేదో. ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలని మన విశ్వాసం. తర్వాత 38వ వచనంలో జాములు, మొదటి జాము, రెండో జాము, మూడో జాము, మనం తెల్లవారుజామున కదా, మనం ఒకసారి మన ప్రార్థన పీరియడ్ తెల్లవారుజామున లేచి మనం ప్రార్థన చేస్తుంటాం. ఏ జాములో వస్తాడో తెలియదు. ప్రభు అయిన యేసు ఏదో ఒక జాములో ఆయన దిగి వస్తాడు. ఆయన కొరకు విశ్వాసులైన వారు శ్రద్ధతో ఆయన ఇస్తున్న ప్రత్యేకమైన దీవెనలు మనం పొందుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. చివరిగా 40వ వచనం, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. మీరు అనుకుంటున్నారా ఇప్పుడు ఆత్మ సంఘంలో పాపం మన ఈ అపోస్తలుందరూ చేసిన బోధలకు అప్పుడే ఆ యూదా మతంలో నుంచి క్రైస్తవ మతంలో కన్వర్ట్ అయినటువంటి యూదులు కొండల్లో గుహలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ, ప్రభువా పునరుద్ధానం అయిపోయి పాత పెట్టబడినాం అని తిరిగి లేచున్నాం, వస్తా అన్నావు కదా, ఇదిగో మా పాస్టర్ కూడా వస్తా అంటున్నాడు, మేము నీ కొరకు ఎదురు చూస్తున్నాం, పైన వాటినే వెతకండి అన్నాడు కొలసీలో పౌలు, ఇదిగో మేము ఎదురు చూస్తున్నాం, రావా 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 రావా. ఎన్నో వేల సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఇక లేడు, అవి లేడు, అడ్రస్ లేడు. కానీ అడ్రస్ ఉంది. ఎప్పుడు అడ్రస్? తండ్రి ఎప్పుడు ఆర్డర్ ఇస్తే, తండ్రి ఎప్పుడైతే ఓ నా కుమారుడా ఇక నువ్వు వెళ్ళు, సెకండ్ టైం వెళ్ళు. ఎవరైతే మేలుకొని ఉన్నారో, ఎవరైతే నీ కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే వారి హృదయానికి సమర్పించున్నారో వారిని పట్టుకొని నా దగ్గరికి వచ్చారు. అనుకోని గడియలు ఒక కుటుంబంలో మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం. కలిసి ఉన్న భార్యాభర్తలు, పిల్లలు, దాసులు, వాడు వీడు, అందులోంచి కొద్ది మంది దేవుడి దగ్గరికి కొనిపోబడతారు. ఎవరైనా కొద్ది మంది దేవుడి కొరకు అంకితమైన వారు. ప్రభువా ఇవే నాకు కావాలి, నాకేమొద్దు, చేసుకుంటావా తీర్మానం, లెట్ మీ క్లోజ్. ప్రభువా మరణాత దిగిరము, నీ కొరకు మేము వెయిటింగ్, 2000 years నుంచి వెయిటింగ్. సో ఈ దినం ఈ సండే సర్వీస్లో మీ కొరకు మేము వెయిటింగ్. మీరు వస్తే, మిమ్మల్ని చూస్తే, మీతో కలిసి మేము, మాతో మీరు మన ప్రయాణము కొనసాగుదామని ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేక ప్రార్థనలతో మనము ముందుకు సాగాలి. మన యొక్క ఆధ్యాత్మిక ఈ ప్రయాణంలో మరి ప్రభు మనతో ఉంటే ఈ లోకంలో వారిని అన్నింటిని వదిలేసుకొని ప్రభు రాకపోవడానికి ఎదురు చూద్దాం. అటువంటి ఒక కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవుడు మనకు అనుగ్రహించుగా. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. శ్రద్ధతో దేవుడి వాక్యాన్ని విన్నాం. వాక్యాన్ని సారముగా మేము ఈ లోకంలో కొంతకాలం బ్రతికి నీ రాకడ కొరకు ఎదురు చూసాం.
ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసం మీరు బలపరచగలరండి. క్రీస్తు నామమున వేడుకొంటున్నాము.